ఈరోజు మనము ఈ స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్ వీటి గురించి తెలుసుకుందాం. ఇవి మానసిక ఒత్తిడిలోని లక్షణాలు. అంటే కొద్ది గొప్పో ఈ యాంగ్జైటీ కానీ, డిప్రెషన్ కానీ, స్ట్రెస్ ఫీలింగ్స్ కానీ అందరిలో ఇప్పుడున్న పబ్లిక్‌లో, ఇప్పుడున్న యాంత్రిక ప్రపంచంలో అందరూ కొద్ది గొప్పో వెళ్తూ ఉంటారు. బట్ వీటికి కోపింగ్ స్ట్రాటజీస్ అంటాం. కొంతమంది డైవర్ట్ అయ్యి దాని నుంచి ఈజీగా బయటపడటం జరుగుతూ ఉంటుంది. లైక్ ఎక్సర్సైజ్ కావచ్చు, మైండ్‌ఫుల్‌నెస్ టెక్నిక్స్ కావచ్చు, ఫిజికల్ యాక్టివిటీ కైండ్ ఆఫ్ యోగా, మెడిటేషన్ ఇలాంటి పద్ధతుల ద్వారా వాళ్ళు రికవర్ అయిపోతారు. హ్యాపీగా వాళ్ళ లైఫ్‌ని లీడ్ చేస్తుంటారు. బట్ ఇవి పాటిస్తున్న రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసి, శరీరాన్ని బాగా కష్టపెట్టి, ఎండార్ఫిన్స్ రిలీజ్ చేసి, హ్యాపీ హార్మోన్స్ ఇంప్రవైజ్ చేసుకొని ఎంత చేసినా పాపం ఈ కొంతమంది ఒత్తిడి నుంచి బయటపడలేరు. వాళ్ళు చిన్నగా ఈ యాంగ్జైటీలోకి, స్ట్రెస్‌లోకి వెళ్ళిపోతారు. అవి ఫిజికల్ కంప్లైంట్స్‌గా ఈవెన్ సివిఏ సెరిబ్రోవాస్కులర్ యాక్సిడెంట్స్ కావచ్చు, హార్ట్ అటాక్స్, గుండెకి సంబంధించి వ్యాధులు కావచ్చు, ఇలాగా ఫిజికల్ అబ్నార్మాలిటీస్కి దారితీస్తుంటాయి. అందుకనే స్ట్రెస్ని ముందే ట్రీట్ చేసుకుంటే వాళ్ళ హ్యాపీ లైఫ్ని లీడ్ చేసుకోవచ్చు. అసలు ఈ స్ట్రెస్కి, ఈ యాంగ్జైటీకి, డిప్రెషన్కి కారణం ఏంటంటే ఫిజికల్గా ఎన్ని పరీక్షలు చేసినా అంతా బాగానే ఉంటారు. అంటే హార్ట్కి సంబంధించి కానివ్వండి, నర్వ్స్కి సంబంధించి కానివ్వండి, లంగ్స్కి సంబంధించి కానివ్వండి, గట్కి అంటే ఫుడ్ పైప్కి సంబంధించి కానివ్వండి, అన్నీ బాగానే ఉంటాయి. బట్ దానికి సంబంధించిన లక్షణాలు ఈ యాంగ్జైటీలో కానీ, డిప్రెషన్లో కానీ బయటపడుతూ ఉంటాయి. లైక్ హార్ట్ బర్న్, కడుపులో ఒక ఇబ్బంది రావటం, ఛాతీ నొప్పి ఉండటం, మైల్డ్ వేగ్ హెడేక్ ఉండటం, సరిగా నిద్ర పట్టకపోవటం, ఇలాంటివన్నీ యాంగ్జైటీకి, డిప్రెషన్కి, స్ట్రెస్కి కొన్ని సిమ్టమ్స్. వీటికి కారణం ఏంటి అంటే బ్రెయిన్లో కొన్ని న్యూరో హార్మోన్స్ ఉంటాయి. హ్యాపీ హార్మోన్స్ అంటాం. అంటే మనం కలోక్యల్గా ఈజీగా అర్థం చేసుకోవడానికి హ్యాపీ హార్మోన్స్ అంటాం. అంటే డోపమిన్ కావచ్చు, సెరోటోనిన్ కావచ్చు, ఫిమేల్ హార్మోన్స్ ఆక్సిటోసిన్ కావచ్చు. ఇవి హెచ్చు తగ్గులు అవ్వడం వల్ల మనకు ఈ నెగటివ్ థాట్స్ కానీ, ఓవర్ థింకింగ్ కానీ అయిపోయి ఈ శారీరక ఇబ్బందుల్లాగా కన్వర్ట్ అవుతాయి. సో పరీక్షలు చేస్తే ఏమీ కనపడవు, అంతా బాగానే ఉంటుంది. ఫిజిషియన్స్ కానీ అందరూ కానీ ట్యాబ్లెట్స్ పెడుతుంటారు, సిమ్టమ్స్ తక్కువ అవుతాయి, మళ్ళీ వస్తుంటాయి, ఇబ్బంది పడుతుంటారు. దీనికి సరైన ట్రీట్మెంట్ ఏంటి అంటే డైరెక్ట్గా ఈ హ్యాపీ హార్మోన్స్ని రిలీవ్ చేసే మెడికేషన్స్ కావచ్చు, రిలాక్స్ థెరపీ కావచ్చు. ఈ రిలాక్స్ థెరపీ అంటే ఏంటి అంటే మైండ్కి కనెక్ట్ చేసి స్టిమ్యులేట్ చేస్తే బ్రెయిన్లో కొన్ని హ్యాపీ హార్మోన్స్ విడుదలవుతాయి. దీంతో ఏమవుతుందంటే ఈ ఓవర్ థింకింగ్, రిలాక్సేషన్కి అంటే మైండ్ కామ్ అయి ఈ హ్యాపీ హార్మోన్స్లో హెచ్చు తగ్గులు సరే వాళ్ళకి ఈ ఓవర్ థింకింగ్ నుంచి బయటపడతారు. ఎప్పుడైతే ఈ ఓవర్ థింకింగ్, ఇల్నెస్ యాంగ్జైటీ అంటాం, నాకేదో ఉంది అని బాధ, డాక్టర్ షాపింగ్, రకరకాల డాక్టర్ని కలవటం, ఇదంతా తగ్గి తిమితపడి వాళ్ళ డైలీ రొటీన్ మీద హ్యాపీ జీవితాన్ని లీడ్ చేస్తారు. ఇది చాలా సింపుల్ టెక్నిక్. కాకపోతే ఇది అర్థం కాక రకరకాల జనరల్ ఫిజిషియన్ కావచ్చు, ఛాతీ నొప్పని కార్డియాలజిస్ట్కి రివ్యూలు కావచ్చు, కడుపులో మంట అని చెప్పేసి గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ దగ్గరికి రిపీటెడ్గా వెళ్ళటం కావచ్చు జరుగుతూ ఉంటుంది. కానీ ఇది స్ట్రెస్కి సంబంధించింది, యాంగ్జైటీకి సంబంధించింది, ఒక కుంగుబాటు, లోము, డిప్రెషన్కి సంబంధించింది అని తెలియక వీళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. సో దీన్ని ఈజీగా రిలాక్స్ థెరపీ ద్వారా కావచ్చు, సింపుల్ మెడికేషన్స్ ద్వారా కావచ్చు దీన్ని క్యూర్ చేసుకోవచ్చు. ఈ రిలాక్స్ థెరపీలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇది హ్యాపీగా మనకు ఒక 1/2 అవర్ హాస్పిటల్లో ఉండవలసి వస్తుంది. 1/2 అవర్ తర్వాత వీళ్ళు వెళ్ళిపోవచ్చు అండ్ మెడికేషన్స్ కంటిన్యూ చేయాల్సి వస్తుంది. ఈజీగా వీళ్ళు దీని నుంచి రిలీవ్ అవుతారు. దీన్ని యూస్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.